నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను గంజాయి తాగించి మద్యం తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక రౌడీ షీటర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 16న ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బాలిక స్కూల్కి వెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పి వెళ్ళింది. సాయంత్రమైన ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బాలికకు మద్యం గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడగా తెలిసింది. గట్కేసర్ సమీపంలోని చెంగిచెర్లకు తీసుకెళ్లి ముగ్గురు యువకులు బాలికను చెంగిచెర్లకు తీసుకెళ్లి అక్కడ గంజాయి మద్యం తాగించి దారుణంగా అత్యాచారానికి పాల్పడగా తెలుస్తుంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనం ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బాలిక హాస్పిటల్లో చేర్పించారు. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు యువకుల్లో ఇద్దరు మైనర్లు, ఒక రౌడీ షీటర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరిలో ఒకరు బాలిక స్నేహితుడా లేక మరి ఇతర వేరే వ్యక్తుల ద్వారా పరిచయం ఏదైనా తేలాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ బాలిక గంజాయి తాగించి మద్యం తాగించి దారుణంగా అత్యాచారానికి చెంగిచెర్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అమ్మమ్మ ఎవరైతే ఉందో ఆమె ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికకు మద్యము గంజాయి తాగించి అత్యాచారం పడ్డారని, అదేవిధంగా నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఎవరైతే ఉన్నారో మైనర్లతో పాటు ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా గంజాయి మద్యం తీసుకున్నట్టుగా తేలింది. అవి ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు, వారి కోసం గాలిస్తున్నారు. బాలిక పరిస్థితి హాస్పిటల్లో బాలిక ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ పరిస్థితి కూడా క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గంజాయి ఇటీవల ఏపీలో జరిగిన ఘటన గంజాయి మత్తులో బాలికను అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిందితుడు కూడా పోలీసుల నుంచి తప్పించుకుపోయే క్రమంలో చనిపోయాడు. జరిగిన వారం రోజుల్లోపే హైదరాబాద్లో నార్సింగ్ పిఎస్ పరిధిలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికకు గంజాయి మద్యం తాగించి జంగిచెర్ల సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇద్దరు మైనర్లు, ఒక రౌడీ షీటరు. మన ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సిటీలో కలకల రేపిన ఘటనగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ అందరికీ. అమ్మ బంగారు తలలు, సెక్యులర్ హిందూ మా అక్కచెల్లెలందరికీ కూడా దండాలు పెట్టి చెప్తున్నాం. రంజాన్ వచ్చింది, రాత్రి పూట వరకు కూడా షాపులు ఓపెన్ ఉంటాయి కాబట్టి మనం నైట్ టైము వెళ్ళి చార్మినార్ ఏరియాలో హలీం బట్టీల ముందర నిలబడి తిని, అట్లనే పోయి బిర్యానీ తిని, లాడ్ బజార్కి పోయి షాపింగ్ చేసుకొని వద్దాంలే ఎంజాయ్ చేయవచ్చు బాగా అనుకుంటారు. కానీ కింద ఒక వీడియో నడుస్తుంది, ఒక్కసారి ఆ వీడియోని అందరు చూడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఇది ఎక్కడ విద్వేషం కోసం చెప్పట్లేదు, కానీ మన భద్రత అన్నది మన చేతిలో ఉంటుంది. ఎవరినంటే వాడిని నమ్మి మీరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని వస్తే ఎవరైతే మైనర్ బాలికను కింద ఉన్నటువంటి వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారో ఆ యొక్క ఘటన మీకు జరగవచ్చు, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. కాబట్టి దయచేసి షాపింగ్కి పోవాలి అన్నా, లేదు అనంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా పగటిపూట పోండి. కానీ అర్ధరాత్రుల్లో ఫ్యామిలీలకు తెలియకుండా, ఇక్కడ చాలామంది కూడా చదువుకోవడానికి అని చెప్పి, ఉద్యోగాలు చేయడానికి అని చెప్పి హైదరాబాద్కి వచ్చేటటువంటి ముఖ్యంగా పల్లెటూరు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అఫ్కోర్స్ మేము చెప్పినా మీరు వినరు, ఆ విషయం తెలుసు, కానీ స్టిల్ మేము అవేర్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఏదైనా షాపింగ్ ఉంటే పొద్దుగాల పూట వేసుకోండి. దయచేసి ఎవరికి కూడా తెలియని వ్యక్తులకు మీ నెంబర్లు ఇవ్వకండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అంతే తప్పితే అనవసరంగా లేని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి అని చెప్పేసి అని మా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ఆంటీలు ఎవరైనా సరే మీరు షాపింగ్కి వెళ్ళాలనుకుంటే పొద్దుగాల పూట పోండి. కానీ రాత్రులు మాత్రం దయచేసి చార్మినార్ ఏరియాకో లేకపోతే లాడ్ బజార్లో షాపింగ్ చేయడానికో మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి అని నా యొక్క విజ్ఞప్తి. భారత్ మాతాకి జై.